వచ్చినప్పుడు క్యాజువల్గా ఇక నిజామాబాద్ వస్తే మా ఫ్రెండ్ చెప్తే మీటింగ్కి వచ్చి మీటింగ్ అయిన తర్వాత అది చేసుకున్నా. తర్వాత మా మిసెస్కు తలనొప్పి వన్ సైడ్ బాగా ఉండే, ఎన్నో హాస్పిటల్స్ తిరిగిన, కానీ నేను వాడి చూద్దాంలే మరి ఇలా ఏదో ఉన్నాయన్నారు కదా అని చెప్పేసి వాడినేమో. అయితే ఎన్నో హాస్పిటల్ నిజామాబాద్లో దాదాపుగా ఒక 8-9 హాస్పిటల్స్ తిరిగిన, కానీ ఎక్కడ కూడా తగ్గలేదు. అది వేసినప్పుడే తగ్గుతుంటే తర్వాత తగ్గకుంటే, కానీ ఇలా వాడిన తర్వాత ఒక 8 months వాడి వదిలేసినాం. ఇప్పటికీ మా భార్యకు తలనొప్పి అనేది రాదు మాకు. అదేవిధంగా మా అమ్మకు 450 షుగరు. ఈరోజు మన ప్రొడక్ట్ వాడితే ఇందులో ఉన్నటువంటి అన్ని ప్రొడక్ట్స్ కూడా మనం యూజ్ చేస్తాం. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే నాకు ఏం లేదు కదా అన్ని ఎందుకు యూజ్ చేయాలా, ఏదో ఉన్న వాళ్ళకే వాడి చేయాలంటే వాడకూడదు అనేది మన ఎస్టీజీ కరెక్ట్గా విధానం కాదని. అందరూ కూడా ఏదైతే వ్యాధులు రాకుండా ముందు తీసుకునేది సప్లిమెంట్, వ్యాధులు వచ్చిన తర్వాత తీసుకునేది అది ట్యాబ్లెట్స్ అవుతాయి. అందుకని మనము ఇందులో ఉన్నాం కాబట్టి ఫస్ట్ మనం వెస్టేజ్లో ఉన్నటువంటి ప్రతి ప్రోడక్ట్ కూడా యూజ్ చేయాలి. యూజ్ చేసినప్పుడు దాని గురించి మనము కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు గొప్పగా చెప్పగలుగుతాం. ఎందుకంటే వాడినటువంటి అనుభవం అట్లాంటిది అన్నమాట. అది వాడకుండా ఏదో చదివి చూసి దాని గురించి చెప్తే మనం అడిగేటటువంటి డౌట్స్ని 100% మనం క్లియర్ చేయలేదు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా మనం ఇలా కొందరు డబ్బులు తీసుకుంటున్నారు, నచ్చిన 4 నెలల 6 నెలల 8 నెలల డబ్బులు వస్తుంది అనుకోవడం. ఎందుకంటే కష్టపడని డబ్బుల్లో 8,000కు 10,000కు మనం పొద్దున 8 గంటలకు 9 గంటలకు షాప్కి వెళ్ళి రాత్రి 10 గంటల దాకా పనిచేసే వాళ్ళు ఉన్నారు, కానీ వస్తలేదు. అట్లాంటిది ఇందులో వచ్చి కష్టపడితే ఖచ్చితంగా లక్షలు కాదు కోట్లు తీసుకుని మన లైఫ్ అనేది టర్న్ అవ్వడానికి ఇది ఒక మంచి అవకాశం అనేది ఇక్కడ నుంచి కోరుతుంది. అందుకని ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా గట్టిగా ఒక 2 సంవత్సరాలు కష్టపడితే మన లైఫ్లు మారుతాయని తెలియజేస్తుంది. ధన్యవాదాలు.